హాయ్ గైస్, లాస్ట్ టైం మనం ఓవర్వ్యూ వీడియో తీసింది అదేంటంటే కంప్లీట్గా లేదు అని చీకటి అయిపోయింది. అది కాక అది హాఫ్ ఆఫ్ ఉండటం వల్ల గార్డెన్ అనేది సరిగ్గా కనపడట్లేదు అనమాట. అందుకని నేను ఈసారి ఫుల్ వీడియో తీసాను. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మందారం, వైట్ పూల చెట్టు, దేవుడికి పెట్టుకునే చెట్లన్నీ ఉంటాయి, పువ్వులన్నీ ఉంటాయి. ఇక్కడ పారిజాతం మొక్కలు ఇక్కడ ఒకటి, అండ్ సేమ్ ఇలానే పారిజాతం మొక్క ఇది ఇవన్నీ కూడా చిన్న మొక్కలు వేసాం. మేము ఈ గార్డెన్ స్టార్ట్ చేసి 1 year అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా వీడియోస్ అవి క్రియేట్ చేసి పెడదామని చెప్పి. గోవా ఇవన్నీ సీడ్స్ నుంచి పెంచినవి. ఇక్కడ మల్లెపూలు, ఇంకా దేవుడి వైట్ పూలు పడతాం కదా అవి. ఇక్కడ మళ్ళీ ఇంకొక పారిజాతం, అలానే క్రాటన్ కూడా వేసాం మనం. ఇది క్రాటన్. ఇక్కడే పాదులు కూడా కిందనే వేసేసాం. సో పాదులు ఇలా వేసినా కూడా ఇవి బాగానే వస్తున్నాయి. ఇది పెండ్లం. ఇంకా బోర్డర్ లాగా మనం టేక్ చెట్లు కూడా వేసాము. మనకి గోవా చెట్టు ఇదేంటంటే కొంచెం రేర్ గోవానే. మొత్తం ఈ ఫ్రూటింగ్ అంతా కూడా రెడ్ కలర్, ఇదే కలర్లో ఉంటుంది లోపల అండ్ బయట అంతా కూడా. ఈ లీవ్స్ కూడా చూసారా, లీవ్స్ కూడా మనకి ఇదే కలర్లో ఉంటుంది. మొత్తం ట్రీ అంతా ఇలానే ఉంటుంది. ఈ గోవా కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మనం పెండ్లం అవి వేసాము. ఇక్కడ మనకి కొన్ని ఫ్లవర్స్ ఒక్కొక్క మొక్క ఎవరు ఇక్కడ మనం లాస్ట్ వరకు మనం పెండ్లం ఎక్కువగా వేసాం అన్నమాట. ఇదంతా డ్రాగన్ ఫ్రూట్కి. ఇలా మన ఎండ్ పాయింట్ వరకు వెళ్ళొచ్చు. ఇది మనకి అక్కడ ఒక ఎండ్ పాయింట్, ఇక్కడ సెకండ్ ఎండ్ పాయింట్ అనమాట. ఇదంతా అలా వరకు వెళ్తా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్కి పందిరి వేసాం అనమాట. ఇదంతా ఇక్కడ మనకి మీరు చూడొచ్చు డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయి. ఇది ఫ్లవర్స్ కింద అయినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. డ్రాగన్ ఫ్రూట్స్ ఏంటంటే ఇది చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ. ఇక్కడ వరకు కూడా మనకి డ్రాగన్ ఫ్రూట్ ఇదంతా కూడా మనం డిఫరెంట్ మొక్కలన్నీ వేసాము. ఇదొక ఎండ్ పాయింట్ అనమాట. 3 ఎండ్ పాయింట్స్ అయ్యాయి. లాస్ట్ అట్ సైడ్ వరకు తీసుకెళ్ళి అక్కడ నుంచి వీడియో తీస్తాం. ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అన్నిటి కోసం నేను డిఫరెంట్ వీడియోస్ చేస్తాను, ఎందుకంటే ఒక వీడియోలో అన్నీ కవర్ చేయలేము కాబట్టి.
మనకి పైప్స్ అవి ఉన్నాయన్నమాట. సో ఈ పైప్స్ యూజ్ చేసి మనం వాటర్ పెడతాం ఈ మొక్కలకి అన్నిటికి. ఇక్కడ నుంచి చూస్తే మనకి తెలుస్తుంది ఎంతవరకు ఉంది గార్డెన్ అని చెప్పి. ఇదంతా కూడా గార్డెన్.